వెల్కమ్ టు రూపాలి మాధవ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం ఒక నర్సు దగ్గర ఉన్నాం. ఎత్తండ గ్రామం, కోటగిరి మండలం, నిజామాబాద్ డిస్టిక్. సో హాస్పిటల్లో జరిగే విధానం ఏ విధంగా ఉంటుందో మనము ఇక్కడ వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఎత్తండ గ్రామంలో గాయకవాడ శ్రీదేవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో హాస్పిటల్లో ఏ విధంగా మనము న్యాయం కోసం వెళ్తామో, అంటే ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అని ఎలా అంటారో, సో మనం ఇక్కడ ఉన్న స్టాఫ్తో ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి చెప్పండి శ్రీదేవి గారు, మీ పేరు? గాయకవాడ శ్రీదేవి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు? 2 సంవత్సరాలే. సో దానివల్ల మీకు జనాలకు ఉపయోగం ఉంది కదా. సో ఏ విధంగా మీరు వచ్చే ఒక రోగిని మీరు ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది? అలా వచ్చేటప్పుడు ఎంతో బాధగా వస్తారండి. ఆ తర్వాత ఆ బాధ చూసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి వెళ్ళేటప్పుడు బాగా సంతోషంగా వెళ్తారు. అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో పిల్లగాడిని దెబ్బ తగిలినప్పుడు ఇంటికే పరిగెత్తుకుంటూ వస్తాడు, అమ్మ దెబ్బ తగిలింది అని. వాళ్ళ అమ్మ ఏదో పసుపు అట్లా పెట్టేసి ఇంకా పంపించగానే ఆడుకోతందుకు ఎట్లా వెళ్తారు. ఎంత పెద్ద దెబ్బ అయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా వాళ్ళు ఏదో అమ్మ నాన్న అనుకుంటూ వస్తారు. వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ మేడం అని వెళ్తారు. అది బాగా మాకు సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ డ్యూటీ చేసేటప్పుడు ఎలా ఉండే అంటే కొత్తలా భయంగా ఉంటుండే బాగా కొత్తలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే 15 రోజులు నైట్ డ్యూటీ ఉంటుంది మాకు. 15 రోజులు నైట్ డ్యూటీ ఉండగా నైట్ డ్యూటీలో పేషెంట్లు అంబులెన్స్ అలా వస్తే ఒక భయం అనేది ఏదో రకాన డోర్ తీసి అలా లోపల తీసుకొని అమ్మో అనిపిస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఆ భయం అనేది నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకు క్లీన్ చేసేసి బ్యాండేజ్ కట్టేసి ఐడింగ్తో క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టేసి వాళ్ళు వెళ్తారు కదా, అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకేంటంటే కొత్తలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటిది ఇది, నేను ఎక్కడ వచ్చాను, ఏంది ఇది పరిస్థితి అనుకున్నా. తర్వాత ఆలోచన చేస్తే ఏముందండి, ఇంటి గురించి పని ఎవరు కూడా చేస్తారు, మనం దేశం గురించి పని చేయాలనేది నాకు అనిపించింది. ఊరిలో ఎవరు కూడా పని చేస్తారండి, నేను చేసేది ఇప్పుడు మండలంలో. అందుకని అక్కడ ఎలా ఉందంటే ఒక గుడి దగ్గర పోయినప్పుడు నమస్కారం అని ఎలా వెళ్తారో అట్లా వాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్లు నమస్కారం మేడం అని వాళ్ళు వస్తారు. నమస్కారం అన్నప్పుడు ఏదో మనం దేవతల్లాగా వాళ్ళు భక్తుల్లాగా అనిపించింది. నేను ముందు రోజు దేవుణ్ణి పూజిస్తుండేనండి, సాయిబాబాని కానీ మల్లయ్య దేవుణ్ణి, అన్ని దేవుళ్ళని పూజిస్తుండే. ఈ డ్యూటీ చేసే నుంచి ఒక దేవుణ్ణి కూడా పూజించట్లేను. ఎందుకంటే వాళ్ళే ఒక భక్తులు లెక్క వచ్చి మనకు నమస్కారం పెట్టేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ కూడా చెప్పిపోతారు కదా, అప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఆ తర్వాత నైట్ డ్యూటీ చేసేటప్పుడు భయంగా ఉంటుండే. ఇది అంబులెన్స్ వచ్చినా కూడా గుండెలో ఒకటేసారి దడ ఉంటుండే. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అనిపించింది, మనం ఈ పని చేస్తాం కదా అది మంచి గురించే, కొన్ని రోజులే బతకాలా కానీ దేశం గురించి బతకాలనిపించింది నాకు. జాన్ జానా మగర్ షాన్ నై జానా అన్నట్లా ఇప్పుడు ఇక్కడ డ్యూటీ మీద ఏమన్నా అయినా కూడా అది గౌరవం అలాగుంటుంది. ఇంట్లో ఎవరు చనిపోతే ఫలానా శ్రీదేవి అని ఈ ఊర్లోనే చెప్పుకుంటారండి. అదే హాస్పిటల్లో ఏదైనా వర్క్ చేసుకుంటా మనకి ఏదైనా అయిపోతే ఫలానా ఆయమ్మ అలా ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ అలా ఎలా వస్తుందంటే మదర్ చెరిస్తా ఉంటుంది కదండి, సేమ్ ఇదే డ్రెస్. ఎంత మదర్ చెరిస్తా ఎంత ఇలా చేశారంటే మన పిల్లలని కానీ దేశంని కానీ ఎలా ప్రేమించారంటే దాంట్లో మనం ఒక ఆమె రూపాయి చేసినా మేము చారణాన్న చేస్తున్నాం అనేది ఒక ఆనందం ఉంటుందండి నాకైతే, చేస్తున్నామని. అందుకని ఒక పండుగ కానీ ఏది కానీ ఇంట్లో పండుగ కానీ ఏది కానీ లేకున్నా మేము ఏం చేయకపోయినా అక్కడ డ్యూటీ చేస్తాం కాబట్టి మాకు ఒక ఆనందమే ఉంటుంది.
ఇంటి గురించి అక్క ఏం ఆలోచించకుండా డ్యూటీ చేసేటప్పుడు ఇల్లు కూడా జ్ఞాపకం రాదండి. అంతమంది ఒక ఫ్యామిలీ లెక్క అనిపిస్తుందండి ఆడ. అక్క, చెల్లి, మేడము, అమ్మ, ఆయమ్మ అలా రకరకాల పిలుస్తారండి. బంధువులు అక్కడనే ఉంటారు కాబట్టి మాకు ఏది అమ్మ నాన్న గుర్తు కూడా రారు. ఒక పండుగ అనేది ఇది పండుగ ఈరోజు చేసుకోలేము అనేది ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ వర్క్ చేస్తాం కాబట్టి చాలా బాగా ఉంటుందండి. టైము ఎలా గడిచిపోతుందో తెలియదు. ముందు భయం ఉంటుండే, ఇప్పుడైతే భయం అనేది ఏం లేదు. ఎందుకంటే ఒక డ్యూటీ అంటే అది ఎలా ఉంటుందంటే టైం మెయింటైన్ చేయాలండి. ఫ్యామిలీ నీడ్స్ పెట్టి ఫ్యామిలీ గురించి ఎవరు కూడా పని చేస్తారండి. ఇక్కడ మనము బయట వెళ్ళి పని చేస్తాం కదండి, అదే గ్రేట్. ఎందుకంటే నలుగుట్ల మా ఊరోళ్ళు కూడా ఇట్లా డ్యూటీ కాగానే వచ్చేటప్పుడు ఎంత గౌరవంగా అంటే, అక్క డ్యూటీ అయిపోయిందా రండి నేను తీసుకెళ్తానని మరీ బండి ఆపి నన్ను తీసుకొని ఇంటి దాకా వదిలేస్తారండి. ఎందుకంటే ఒక దగ్గర డ్యూటీ చేసేటప్పుడు ఆ గౌరవం ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంటి బయట మనం వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఫ్యామిలీ సపోర్ట్తో పాటు మన ఊరి సపోర్ట్ కూడా ఉండాలి. నాకు మా ఊర్లో జనాలు ఏంటంటే కనిపిస్తే డ్యూటీకి వెళ్తున్నారా అయిపోయిందా అని ఇట్లా మాట్లాడతారండి. ఎందుకంటే అది అలా వినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. ఈ అదృష్టం కొంతమందికే ఉంటుంది. నేను చిన్న జాబే చేస్తుండొచ్చు, దాన్ని ఫీల్ కాను నేను. నెలకు ఎంత అని అడగకండి, ఎందుకంటే ఏం చేస్తున్నానో అది చూడండి. ఎందుకంటే నీడకు ఏ చెట్టు పెరగదండి, ఎండకే పెరుగుతుంది. అలా మనం ఫ్యాన్ కింద కూర్చుంటే మనం పెరగలేమండి. బయట వెళ్ళి ఒక జాబ్ చేస్తేనే ఆ ఫ్యామిలీకి విలువ, మనం చేసే పనికి గౌరవం అలా ఉంటుందండి. మనం కూడా ఆ చేసే పనిని మనం మంచిగా చూస్తే అది మంచిగానే కనిపిస్తుంది, చెడుగా చూస్తే చెడే కనిపిస్తుంది. అది మన ఆలోచనే బట్టి ఉంటుంది. ఏంటంటే ఒక పేషెంట్కు ఐడింగ్ పోసి క్లీన్ చేసేటప్పుడు ఎంతో మొత్తుకుంటారు. పేషెంట్ అంటాడు, మేడం దెబ్బ ఎంత ఉంది మేడం చెప్పండి అంటే, అతనికి కనిపించినప్పుడు ఎంత పెద్ద దెబ్బ ఉన్నా చిన్న దెబ్బనే బాబు ఏం పర్వాలేదు తగ్గిపోతుందిలే అన్నప్పుడు ఆయన ఒక సంతోషంతో ఉంటాడండి. అది పెద్ద దెబ్బ అయినా చిన్నదే అని చెప్తాం పేషెంట్కు. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం. ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఆయన వెళ్ళేటప్పుడు నక్కుంటా వెళ్తారు థ్యాంక్స్ అని. అది చాలా బాగా అనిపిస్తుందండి. ఎవరికైనా కానీ మేము ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆశీర్వాదం ఉంటుంది వెళ్ళేటప్పుడు ఇచ్చేది. పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అందరూ సుఖంగా ఉండండి అమ్మా అని వెళ్తూ ఉంటారు. అదే చాలండి. డబ్బులు ముఖ్యం కాదు ఇక్కడ, ఇంపార్టెంట్ డ్యూటీ ముఖ్యమండి. కొన్ని రోజులే ఉండాలా కానీ ఏదన్నా డ్యూటీ చేసుకుంటూనే ఉండాలి. ఆడళ్ళు కానివ్వండి, మొగుళ్ళు కానివ్వండి. అందరికీ ధన్యవాదాలు. ఇది సో వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, నేను సర్వీస్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలామంది గుర్తిస్తున్నారు. విలేజ్ తరపు నుంచి కానీ, ఫ్యామిలీ తరపు నుంచి కానీ, అన్ని తరపు నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉందని, వీళ్ళు వచ్చే పేషెంట్ని ఒక రోగిలాగా చూడకుండా ఒక మంచి వ్యక్తిగా వాళ్ళని పంపించడమే వీళ్ళ ఒక సర్వీస్ అని వీళ్ళు చెప్తున్నారు. సో సడన్లీ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన మాటల్లో ఇంతకుముందు మీరు ఏమన్నారంటే, కొన్ని రోజులు నైట్, కొన్ని రోజులు డే అని చేశారు. సో నైట్లో మీరు నైట్ డ్యూటీ చేసేటప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంటే ఇబ్బందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు రావచ్చు. ఒక ఉదాహరణకు ఒక డెలివరీ కేసు తీసుకున్నప్పుడు మీరు ఎమర్జెన్సీలో ఉంటారు, ఏదో వర్క్ మీద ఉంటారు, లేదా ఏదో బయటకు అప్పుడు వెళ్తారు. సో అప్పుడు మీకు అందుబాటులో మీరు కాకుండా ఇంకా వేరే స్టాఫ్ కూడా అక్కడ ఉంటుంది. సో ఉన్నప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు, డెలివరీ కేసు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు? అలా డెలివరీ కేసు వచ్చినప్పుడు అండి ఏంటంటే వాళ్ళు ఎంత బాధతోని ఉన్నా ఏం కాదమ్మా నార్మలే డెలివరీ అయిపోతావు, మరి వాళ్ళకు ధైర్యం అనేది ఒకటి ఇస్తూ ఉంటామండి. నైట్ డ్యూటీలో కానీ అంబులెన్స్ వచ్చినా ముందు డోర్ తీసేది మేమే. ఎందుకంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు వస్తారో అనేది ఒక భయం ముందు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఎవరన్నా రాని వాళ్ళను మేము తీసుకోవాలా, ట్రీట్మెంట్ చేయాలా అనేది ఒకటే మైండ్లో. వాళ్ళు అంతా తమ్ముడు అన్నలులాగా, తండ్రిలాగానే చూసుకుంటామండి. ఎవరికి కూడా పేషెంట్ లెక్క మేము అనుకోము. ఆ తర్వాత వాళ్ళు మాకు ఒక బంధువు లెక్క అక్క, చెల్లి అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకు నార్మల్ అయిన తర్వాత మామూలుగా నక్కుంటా వెళ్తారు. ఆ సంతోషంతో మాకు వచ్చి నేను పిచ్చిదాని లేక ఇలా కూర్చోండి పేషెంట్ని చూసుకొని ఎట్లా ఉంది అని అడిగితే, తగ్గింది లే మేడం అంటే నవ్వుతుంటిని. ఏరే మేడంలు అంటుండ్రి ఏం నవ్వుతున్నావు అంటే,
చూడండి ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత మంచిగా అయింది మేడం అని అట్లా అంటే, మా స్టాఫ్ కూడా ఎంత మంచిగా ఉన్నారంటే ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నారు. ఏది ఉన్నా ఎంత మంచిగా ఉంటారంటే మంచిగా ఫ్యామిలీ లెక్క ఉంటారు. అక్కడ ఏ ఇబ్బంది ఉండదండి. చాలా బాగా ఉంటారు. చాలా బాగా ఉంటుంది హాస్పిటల్లో డ్యూటీ. అంటే వీళ్ళు చెప్పే విధానం బట్టి అంటే వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ కాకుండా వీళ్ళు చేసే ఆఫీస్లో కూడా వాళ్ళొక ఫ్యామిలీ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అందరు చక్కగా ఉండి వాళ్ళందరూ హ్యాపీగా ఉండి జనాలకు మంచి సర్వీస్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో మీరు 2 సంవత్సరాల అనుభవంలో ఎక్కువ మట్టికి మీ హాస్పిటల్ అన్నప్పుడు ప్రతి ఒక్క గాయమైన వ్యక్తి రావచ్చు, చెడు జరిగిన వ్యక్తి రావచ్చు, అంటే ఏదో ఏదో చిన్న దెబ్బ తగిలిన రావచ్చు, పెద్ద దెబ్బ తగిలిన రావచ్చు, యాక్సిడెంట్ కేసు ఇలాంటి చాలా. సో మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువ మట్టుకు చూసిన కేసులేవి? ఆ కేసులు మీరు ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేస్తారు? మీతోని కానప్పుడు ఎవరిని పై అధికారి వాళ్ళకి ఇస్తారా? లేదంటే వేరే హాస్పిటల్‌కి ఇస్తారా? ఒక్కసారి చెప్తే వీళ్ళు కూడా ఒకసారి చూసి వింటారు మీ మాటలు. ఇప్పుడు కొత్త హాస్పిటల్ ఉందండి, అక్కడ కడుతుండ్రు. ఇప్పుడు చిన్న హాస్పిటల్ కదా, చిన్నగా ఏదన్నా ఉంటే అక్కడనే ట్రీట్మెంట్ చేస్తారండి. పెద్దగా ఏదన్నా ఉంటే బోధన పంపించేస్తారు. సో అంటే వీళ్ళతోని అయినంత వరకు చేస్తారు. లేదంటే ఎమర్జెన్సీలో సేమ్ డేనే అక్కడిదక్కడ వాళ్ళు మాట్లాడుకొని తాత్కాలికంగా వాళ్ళు వేరే హాస్పిటల్ పై అధికారి వాళ్ళకి గానీ వేరే పెద్ద హాస్పిటల్ గానీ పంపించేస్తారని వీళ్ళే క్లుప్తంగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీకు హాస్పిటల్ యొక్క సో ఇప్పుడు ఇంతకుముందు ఒక విషయం నేను కూడా మర్చిపోయాను సారీ. ఈ మీరు హాస్పిటల్ చేస్తున్నారు ఎక్కువ మటుకు ఎలాంటి కేసులు వస్తాయి? ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎవరైనా ఇప్పుడు తాగి వచ్చి కింద పడ్డారు అనుకోండి, ఆ పేషెంట్‌కు మీరు ఏమని సమాధానం చేస్తారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత? అంటే మందు తాగి బండి నడపమంటారా? తాగకుండా నడపమంటారా? ఇదేమన్నా మీరు చెప్పగలుగుతారా మీరు ఏ విధంగా ఆ పేషెంట్‌కి మీరు ఆ గాయం తక్కువైన తర్వాత వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళకు సమాధానం ఇస్తారు? ఎందుకంటే ఆళ్ళు తాగి నడిపినా, తాగక నడిపినా ఆళ్ళు ఎళ్ళేటోళ్ళు సరిగానే ఎళ్తారు. పక్కన వచ్చేటోళ్ళు సరిగా ఉండరు కాబట్టి పడిపోయినాం మేడం అని చెప్తా ఉంటారు కొంతమంది. ఎవరు తప్పు చెప్పరు. ఇలా మేము పడ్డాము అని. పక్కనోళ్ళే గుద్దేశారు మేడం అంటారు. ఆ తర్వాత ఏందంటే ఎంత పెద్ద ఉన్నా గూడా అది చిన్నగానే అంటాం. ఆళ్ళకి గూడా జాగ్రత్త చెప్తా ఉంటాం. జాగ్రత్త నడపండి. మీ అమ్మ, నాన్న ఎంత కంగారు పడతారు అని అలా చెప్తానే ఉంటాం. ఒక ఫ్యామిలీ లెక్క నచ్చచెప్పి మరీ ఆళ్ళని పంపిస్తామండి. సో వాళ్ళేందంటే ముందు జాగ్రత్తగా ఇంకా తర్వాత తాగకుండా హాస్పిటల్ రాకుండా చూస్తారు. అయినా పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏందంటే మనం హాస్పిటల్ గానీ, పోలీస్ స్టేషన్ గానీ అసలు మన వంశంలో గానీ, అదృష్టం గానీ ఎక్కడ కూడా తలగదని అనుకుంటారు. సో అందరూ ఈ విధంగా ఉండాలి. ప్లీజ్ డోంట్ అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎవరు కూడా మందు తాగి వాహనాలు నడపడానికి నిషేధం చేద్దాము. సో బండి నడుపుతూ మందు తాగి బండి నడపడం మాత్రం చాలా తప్పు. అలాంటివి నడపొద్దు. ఎవరన్నా ఉన్నా సరే ఈ వీడియో ద్వారా తెలుసుకొని, ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇచ్చిన సమాధానానికి మనం తీసుకున్న ఇంటర్వ్యూకి ఒక చిన్న ఉదాహరణగా తీసేసుకొని మనం ఇంతటితో ముగించగలుగుతాం. సో మీరు ఇంకేమన్నా చెప్పగలుగుతారా? మీరు మీ లైఫ్ పార్ట్నర్ కానీ మీ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇది ఇంటర్వ్యూలో మీదేదైనా చిన్న ఒక 2 అక్షరాల్లో చెప్పి మీరు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారా? లేదంటే ఏదైనా హ్యాపీగా మా మేడం మీ సార్ వాళ్ళు అనొచ్చు, మా మేడం హాస్పిటల్ చూసారు గౌరవంగా ఉంటుందా వాళ్ళకు? లేదంటే ఇబ్బందిగా ఉంటుందా? మీరు జనాలకు సర్వీస్ చేసేటప్పుడు మీకు హ్యాపీనెస్ అనిపిస్తుందని మీరే చెప్తున్నారు. సో జనాలు కూడా చాలా తృప్తిగా ఉంటున్నారు అని మీరు కూడా చెప్తున్నారు. ఇంకేమైనా మీరు మా ఛానల్‌లో చెప్పగలుగుతున్నారా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏమైనా ఉంటే 2 ముక్కలలో చెప్పగలరు. పర్సనల్ అంటే ఫ్యామిలీని ఈడ్చబెట్టేసి డ్యూటీ చేసుడంటే కొద్దిగా కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి అంతవరకు బయట వెళ్తామండి. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీది అంత ఇబ్బంది ఉండదు. మా ఫ్యామిలీ కూడా పొద్దున డ్యూటీ కానీ అలా వస్తూ ఉంటారు, తీసుకుపోతూ ఉంటారు. కానీ ఆళ్ళు కూడా ఒక ట్రీట్మెంట్ చేయంగా మరీ గంట కానియండి, అరగంట కానియండి అలా ఆగుతారు. ఎందుకంటే ఇది మంచి పనే కదా అని మా సార్ అంటారండి. అని ఇట్లా పని మధ్యలో టైం అయింది కదా మరి వచ్చేసేయి అని ఎప్పుడు కూడా అనలేరు. ట్రీట్మెంటే కదా, సరే ఒక గంట ఆగుతాను బయటనే చేసేసి రండి అని అలా మాట్లాడతారండి. అలా సపోర్ట్‌తోని మాకు అక్కడ టైము ఎప్పుడైతుందో కూడా తెలవది. ఒక్కొక్కసారి నేను డబల్ డ్యూటీ చేస్తానండి అక్కడ. ఎందుకంటే అంత ఇష్టం ఆ డ్యూటీ అంటే. చిన్నదే కావచ్చు, చిన్నది పెద్దది అనేది కాదు. మనకు అక్కడ ఎంత మర్యాదతోని ఎంత మంచి
మనుషులు అలా ఉంటారో రకరకాల మనుషులు వస్తారండి. అంత రకాల మనుషులు ఎక్కడ దొరుకుతారంటే ఒక దేవుడు గుడిలలో కానీ, ఒక జాతరలో కానీ, ఒక ఫంక్షన్‌లో కానీ అక్కడ డైలీ జాతర, డైలీ ఫంక్షను, డైలీ ఉంటుందండి. అలా ఎక్కడ కూడా ఇలా ఫీలు మేము అనేది కాము. ఎందుకంటే మనకందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు కదా! ఏం బాధ అనేది అట్లా అనిపియదండి. ఎందుకంటే చేసేది నాకు మంచి పనే అని నాకు ఒక ఉల్లాసం కూడా ఉంటుంది ఆ పనిలా. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ పని చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అది చాలా ఇష్టంతోని చేస్తాను కాబట్టి నాకు బాధ అనేది అనిపియదు ఆ పనిలో. ఎందుకంటే ఇదేంది ఇట్లా చేస్తావు ఈ వయసులో అని కొంతమంది అన్నోళ్ళు ఇప్పుడు వచ్చి ఈ వయసులో కాకుంటే ఏ వయసులో అని నేను అట్లా ఫీల్ అవుతుంటిని. కానీ నేను చేసే పనిని బట్టి ఆళ్ళు ఇచ్చే గౌరవాన్ని బట్టి చూస్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్కూల్‌లో పోగానే 6 నెలలకొకసారి మనకు మన జెండా వస్తూ ఉంటుందండి. అక్కడ కూడా జెండా 6 నెలలకే ఉంటుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు మనకు వస్తూ ఉంటాయి. జెండా అప్పుడు పక్కన నిలబడి జనగణ పాడుతూ ఉంటే ఎట్లా ఉల్లాసంగా ఉంటుందో ఎన్ని మర్చిపోతామో. అలా అక్కడ కూడా మనము జెండా కానీ అలా పాడుతూ ఉంటే ఆ దేశం గురించి మనము ఎంత దగ్గరలో ఉన్నాము అనేది చాలా బాగా ఆనందంగా ఇస్తుందండి అది. నాకు ఎప్పటికీ మర్చిపోని ఇదొక తీపి గుర్తువు లెక్క ఉండిపోతుందండి. తీపి గుర్తు లెక్క ఉంచుకుంటానండి. కొన్ని రోజులనే కానీ ఎంజాయ్‌గా, హ్యాపీగా మా ఫ్యామిలీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ అండి. మా పిల్లలు కానీ, మా సార్ కానీ నాకు ఇడిసబెట్టేసి ఇంకా టైం అయింది అని ఫోన్ చేయంగానే అందుబాటులో ఉంటారండి. ఎప్పుడన్నా ఆళ్ళు లేకపోతే బయటెళ్తే నేను బస్ స్టాండ్‌కి వచ్చినా మా ఊరోళ్ళు కానీ నాకు ఇలా ఎటు వెళ్ళినవమ్మా అనకుండా డ్యూటీ అయిపోయిందా అమ్మా అని వస్తావా అని మరీ బండి ఆపి తీసుకొని మా ఇంటి దాకా వదిలేసి వెళ్తారండి. అది చాలండి నాకు. అంత తీపి మెమొరీ చాలు నాకు. ఈ జీవితంలో కొన్ని రోజులే ఉండాలి కానీ దేశం గురించి పని చేస్తూ ఉండాలనేది నాకు అది ఉల్లాసంగా ఉంటుంది. దేశం అంటేనే ఒక ఎట్లా ఉంటుందంటే బాగా ఆనందంగా ఉంటుంది. ఇల్లు గురించి ఎవరు కూడా పనిచేస్తారు. ఫ్యామిలీ గురించి ఎవరు కూడా పనిచేస్తారు. అంతమందిలా దేశం గురించి ఇది మన దేశంకు పనికొస్తుంది. నేను దేశం మధ్యలో పనిచేస్తున్నా, ఒక హాస్పిటల్ మధ్యలో పనిచేస్తున్నా అంటే అది దేశమే కదండి. ఒక బాధతోని వస్తారు కదండి. ఎంత బాధతోని వస్తారంటే వెళ్ళేటప్పుడు అంత మంచి మనసులో వెళ్ళేటప్పుడు అది మనసు అనేది బాగా పొంగిపోతుంది ఉల్లాసంతోని పొంగిపోయి బాగా చాలా ఆనందం ఇస్తుందండి. చాలా ఆనందం ఇచ్చి వాళ్ళు ఎప్పుడన్నా కనిపించినప్పుడు మేడం ఎక్కడ వెళ్తున్నారు మేడం, నమస్కారం మేడం అంటారు. చాలా అండి. ఒక దేవుడికి కూడా వెళ్ళేటప్పుడు మనం గుడిలో వెళ్ళినప్పుడు నమస్కారమే చెప్తాము. హాస్పిటల్ వచ్చినప్పుడు మనకు పేషెంట్ నమస్కారం చెప్పినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే నేను ఒక దేవత పొజిషన్లో ఉన్నానేమో అని అలా ఫీల్ అయిపోతాను. ఎందుకంటే ఒక పండుగ కానీ ఒక దేవుణ్ణి కానీ చాలా పూజిస్తుంటిని ముందు. ఇప్పుడు పూజ ఇంట్లో చేయలేను అనేది ఫీలింగ్ లేదు. ఒక మంచి పని హాస్పిటల్లో చేసేస్తున్నారు కదా. మానవ సేవే మాధవ సేవ అంటారు కదండి. మానవ సేవే మాధవ సేవ. అలాంటిది నేను అక్కడ చేస్తాను కాబట్టి ఇప్పుడు పూజ చేయాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? మనిషి రూపంలోనే ఉంటారు. తల్లి తండ్రి ఎక్కడ ఉంటారు? మన మనిషి రూపంలో. దేవుడు అన్ని చోట్ల ఉండలేరు. తల్లి తండ్రి రూపంలో ఉంటారు కాబట్టి దేవుడు అన్ని ఇంట్లో తల్లి తండ్రి ఇస్తారండి. అందుకని ఇక్కడ ఇది డ్యూటీ అనేది చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఒక హాస్పిటల్ అంటేనే నమస్కారం మేడం అని వస్తారండి. ఒక గుడికి వెళ్ళినప్పుడు నమస్కారం అని వెళ్తారు. అందుకనే అది ఒక దేవుడు గుడిలాగానే అనిపిస్తుందండి. పూజారి పూజ చేసి ఎలా పంపిస్తారో అలా మేము అలా ట్రీట్మెంట్ చేసి పేషెంట్లను పంపిస్తారు. ఆ ఆనందం ఒకటి చాలండి. ఒక గుడిలాగా అనిపిస్తుంది. ఒక దేవతలాగా వాళ్ళు భక్తుల్లాగా కూడా అనుకుంటాను. సో ఇంకొక విషయం మీకు తీపి కబురు చెప్పాలంటే వీళ్ళకి 2 అబ్బాయిలు అండి. ఒక చిన్న అబ్బాయికి అతను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నారు ప్రజెంటు. సో ఇక్కడ తల్లి తండ్రులు కాకుండా అక్కడ వీళ్ళ అబ్బాయి కూడా మన దేశం కోసం సేవలు చేస్తున్నాడు చాలా చక్కగా. రీసెంట్గా సెలెక్ట్ అయ్యాడు. సో దట్ ఈస్ సోల్జర్ పర్సన్. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం
మన దేశం కోసం సపోర్ట్గా ఉంటున్నారు. ఇంకొకటి వీళ్ళ అబ్బాయి కూడా ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు. వీళ్ళ చిన్న అబ్బాయి కాబట్టి అతని గురించి కూడా వీళ్ళు చక్కగా చెప్తారు చాలా. సో మీ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చింది కాబట్టి మీరు ఏ విధంగా ఆనందపడుతున్నారు? అతను పడ్డ కష్టాలు విష్టాలు అతను ఏ విధంగా, సో ప్రజెంట్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది? దేశం కోసం మీ ఒక అబ్బాయిని మీరు ఒక దేశం కోసం సేవ కోసం మీరు బార్డర్కి పంపించారు. సో అది మీ యొక్క సంతోషాన్ని ఏ విధంగా పంచుకుంటున్నారు మాతోని? దేశం గురించి అంటే అక్కడ బార్డర్‌లా మన మనుషులు ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామండి. లేకుంటే మన జీవితం భయంగా ఉంటుండే. అందుకనే మన ఇంట్ల నుంచి కూడా దేశం గురించి ఒక బాబుని పంపించాలా అన్నట్ల అతనికి మేము అనుకున్నామండి. అందుకని మా బాబు దేశం గురించి ఆర్మీలో జాబ్ వచ్చిందనంగానే కొంతమంది బాధపడ్డారు. గానీ నేను బాధపడలేనండి. ఎందుకంటే దేశం గురించి మా బాబు ఎళ్తున్నాడంటే మాకు ఎంత ఆనందం అంటే ఒక గౌరవంగా ఉంది. దేశం గురించి అక్కడ బాబు, ఇక్కడ నేను అంటే మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ దేశం గురించి అన్నట్ల చాలా అంటే చాలా ఆనందంగా ఉంటది. చెప్పుకుంటే మీ బాబు ఏం చేశాడంటే ఆర్మీలో జాబు, ట్రైనింగ్ అంటే కూడా చాలా ఆనందంగా ఉంటదండి. దేశం అంటేనే బాగా ఉల్లాసంగా ఇలా ఊపిరి తీసుకుంటే ఎంత ఉత్సాహంగా ఉంటదో అలా నాకు దేశం అంటే చాలా ఇష్టమండి. అందుకని మా బాబుని కూడా దేశం గురించి అలా పంపించాము. 2 బాబులు. చిన్న బాబుకు దేశం గురించి మా పిల్లగాడు చేస్తున్నాడు, పని చేస్తానమ్మా అంటే సరేలే అని మేము అట్లా ఒప్పుకున్నాం. మేము బాధపడలేమండి. ఎందుకంటే చిన్నప్పుడు మా బాబు స్కూల్‌కి ఎళ్ళను అని ఏడ్చిండు. ఒకసారి పంపించేటప్పుడు నేనేడ్చిన. ఎందుకంటే ఎళ్ళకు అని కాదు, దేశం నుంచి ఆ తల్లిని నువ్వు కాపాడతందుకు ఎళ్ళు బాబు, ఎళ్తున్నావా అని ఆ తల్లి గురించి, మన దేశ మాత గురించి మా బాబు ఎళ్తా ఉంటే, ఈ తల్లి గురించి ఎవరు కూడా ప్రేమిస్తారు, ఎవరు కూడా పని చేస్తారండి తల్లి తండ్రి గురించి. కానీ దేశం గురించి చేయాలా, అది ఉల్లాసం, ఉత్సాహం, ఒక పేరు అనేది చాలా బాగుంటదండి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంటది. సో వీళ్ళ చిన్న అబ్బాయి ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఉన్నారు. మన దేశం కోసం చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. మన ఛానల్ తరపు నుంచి, ఇది చూస్తున్న ఆడియన్స్ తరపు నుంచి వీళ్ళందరికీ ఒకసారి జై హింద్ చెప్పి వీళ్ళకు కూడా ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఇంకా వీళ్ళు ఉన్నత స్థాయికి చేరి, వీళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థాయికి చేరి జనాలకి ఇలాగే సర్వీస్ చేయాలని, అక్కడ ఆ బార్డర్లో ఉన్న ఆ అబ్బాయి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మేజర్ పోస్ట్ వరకు వెళ్ళి, ఇంకా అలాంటి అబ్బాయి మంచి ఇంకా మన యువతని ఇంకా ట్రైనింగ్లో తీసుకొని ఆ ఇండియన్ ఆర్మీని, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనది ఉంది. కాబట్టి మనం ఆ అబ్బాయి ఇండియన్ ఆర్మీలో ప్రతి ఒక్క ఉన్న సోల్జర్కి మనం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, హ్యాండ్స్ ఆఫ్ చెప్పినా సరే. ఎందుకంటే మనం ఈరోజు ప్రశాంతంగా ఈరోజు మన ఇంట్లో మనం పండుకుంటున్నామంటే దానికి కారణం బార్డర్లో ఉన్న సోల్జర్స్. వాళ్ళ వల్లనే మనం ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం. లేదంటే మనము 3 ముక్కల్లాగా అయిపోయే వాళ్ళము. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన దేశంలో చుట్టుపక్కల నుంచి మనకు దోషులు ఎక్కువైపోయారు. ఇలాంటి సోల్జర్స్ ఉండడం వల్ల ఇలాంటి ఇంటి నుంచి వీళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడకుండా తన యొక్క కన్న బిడ్డనే దేశం కోసం త్యాగాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండి వాళ్ళ అబ్బాయిలకి నచ్చజెప్పి ఒక మంచి సోల్జర్, ఒక మంచి ఉన్నత స్థాయికి పంపించి వాళ్ళని హ్యాపీగా చూసి దేశం కోసాన్ని కాపాడి, అటు ఆ అబ్బాయి దేశాన్ని కాపాడి తల్లిదండ్రులను కాపాడుతూ వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు. సో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఇండియన్ ఆర్మీ లాగా సోల్జర్ని పంపించాలన్నట్టు మా ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ ఒక చిన్న ఇంటర్వ్యూని నేను ముగిస్తున్నాను. మీకు నచ్చితే ఇటుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా మంచి విషయం గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ మనం తీసుకుందాం. అప్పటి వరకు మనం కలుస్తూనే ఉందాం. అంతవరకు బాయ్ అండి, బాయ్.